హాయ్ గైస్. యాక్చువల్లీ నా ఫస్ట్ ఓట్ క్యాస్ట్ చేసే టైం వచ్చిందనమాట. ఐమ్ సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ. సో అందుకే నేను ఊరందరి ముందే అన్నీ రెడీగా పెట్టుకొని కూర్చున్నాను. ఏంటి స్లిప్ కార్డ్. నా బ్యాడ్ లక్ ఏంటంటే ఫస్ట్ టైం కార్డ్ లేకుండా వేయాల్సి వస్తుంది. ఓటర్ కార్డ్ రాలేదు ఇంకా. సో యూజింగ్ పాన్ కార్డ్ అనమాట. ఇదిగో మా ఫ్యామిలీ అనమాట. వీళ్ళందరికీ ఈ ఊర్లో పడింది. అదే పోలింగ్ స్టేషన్. నాకు మాత్రం ఎంతకంగా ఊర్లో పడింది. ఇప్పుడు వీళ్ళు వేసి వచ్చేంతవరకు ఇక్కడ వెయిట్ చేసి తర్వాత వెళ్ళాలన్నమాట. లెట్స్ వెయిట్. ఇప్పుడు ఎంత 10 అయింది. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు. తర్వాత మై చెల్లుంగా 1 ఎటర్నిటీ లేటర్. మా వాళ్ళు ఇంకా రాలేదు. ఎప్పుడో వెళ్ళారు. ఇంకా అయ్యో ఇంకెంతసేపు వెయిట్ చేయాలి. ఇందా చెప్పానుగా మా వాళ్ళు వెళ్ళారు, ఇంకా రాలేదు. వాళ్ళు ఎప్పుడు రావాలో, నేను ఎప్పుడు వెళ్ళాలో. పోటేశాడంట. నన్ను తెగ చూపుతున్నాడు. మా అమ్మ ఏజ్ రామా అంటే ఆడ 10 నిమిషాల నుంచి నేను ఏం కూర్చుకుంటుంది. 10 నిమిషాలు కూడా లేదంట. 2 నిమిషాలు ఆడుంది. జనాలు ఉంటారు, నేను ఏం పోవని వచ్చేసింది. మా పెద్దోడు కూడా వేసిండు. వచ్చి చర్చలు చేస్తాడు. కొన్ని పోలింగ్ స్టేషన్స్లో వాటర్, కూల్ డ్రింక్ అన్నీ ఇస్తున్నారంటే వీళ్ళకి ఏమి ఇవ్వట్లేదని బాధపడుతున్నాడు. వాటర్ ఇచ్చినారుగా, ఇంకేంది. టెంట్ కూడా వేసినారు. స్టేషన్ నేను వచ్చేటప్పటికి ఎవ్వరు లేరు, అంతా ఖాళీ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నా ఓట్ అయిపోయింది. ఇంకా అయిపోయినట్టే మా ఇంట్లో అందరి. వీడు చూడు, నడి ఎండలో ఆపి ఐస్ క్రీమ్ కొనిపించి ఎండలోనే తింటున్నాడు. 10 గంటకి పోయి తిందంటే నో వెనుకో బప్పంగాడు. వాడి వల్ల ఆగింది యాక్చువల్లీ. హాయ్ చెప్పరా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంతటితో అయిపోయింది. రేపు కలుద్దాం ఇంకా, నెక్స్ట్ బ్లాగ్లో. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడే ఓటేటాకి వెళ్తున్నాను అనమాట. ఐఎమ్ సూపర్ ఎగ్జైటెడ్. అక్కడ బాగా రష్గా ఉందంట. ఇప్పుడు కరెక్ట్గా టైం 12:30 అయింది. పొద్దు నుంచి బాగా రష్గా ఉందని ఇప్పుడు వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్తే ఎప్పుడైతే కూడా తెలీదు, చూద్దాం. మా పోలింగ్ సెంటర్ మా చిన్నప్పుడు స్కూల్లో అనమాట. అక్కడికి మేము మెయిన్ రోడ్ మీద నుంచి కాకుండా షార్ట్ కట్లో వెళ్తున్నాం. తొందరగా వెళ్తామని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కొట్టడానికి వెళ్తున్నాము. వచ్చేసాం మా డెస్టినేషన్. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. పొద్దు నుంచి ఇంతే, ఇంక రోడ్ వేసినట్టే. మళ్ళీ ఇప్పుడు కూడా క్యూ ఇంతే ఉందన్నమాట, ఇంకే తగ్గదు. ఫైనల్గా ఎన్నో కష్టాలు అడిగి ఇంకా పోలింగ్ దగ్గరికి వచ్చారు. ఇంకేమన్నా వచ్చాం. టర్న్ విత్ అవర్ పాస్పోర్ట్ వెళ్ళిపోతున్నాం. అందరు పోలింగ్ బూత్ దగ్గర ఉన్నారు, అందుకే సైలెంట్గా ఉంది. ఇంతకుముందు ఇక్కడ జరిగేది పోలింగ్. జస్ట్ రన్ విత్ పోలింగ్. ఫస్ట్ ఓట్. సో హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడే ఓటేసి వచ్చానన్నమాట. సో అక్కడ వీడియో క్యాప్చర్ చేద్దామంటే చాలా రష్గా ఉంది. సో అందుకే నేను వీడియో తీయలేకపోయాను. సో మా రూమ్మేట్స్ అందరూ ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే నేను మాత్రం ఒకదాన్ని వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను. సో ఏ పార్టీకి మేము సపోర్ట్ చేస్తున్నాం అనేది చెప్పకూడదు కాబట్టి మేము చెప్పట్లేదు. సో బట్ 2 సైడ్స్ చాలా గట్టి పోటీగా ఉన్నాయి, 2 పార్టీస్. సో ఓటైతే అందరం వేసాము. సో మీరు కూడా వేసే ఉంటారు అండ్ తప్పకుండా ఓట్ వేయండి అండ్ hope for the best result to get the good government. Thank you.